నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. బంగారం ధర అమాంతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు తులం బంగారం 1,00,000 దాటే అవకాశం కూడా ఉంది. ఇటు పరిస్థితి చూస్తుంటే పేదవాళ్ళు ఎలా కొనాలనో అర్థం కావట్లేదు. పెళ్ళిళ్ళ సీజన్ తొందరగా వస్తుంది. సో ఈలోపు కొనే వాళ్ళ పరిస్థితి ఏంటో అసలు ఎవరికి అర్థం కాకుండా ఉంది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, బంగారం చూసుకుంటే ఇప్పుడు విపరీతంగా బంగారం పెరిగిపోతుంది. కానీ మోసాలకి దిగుతున్నారు. అసలు రాజేష్ గారి పరిస్థితి ఏంది మేడం? అసలు ఇప్పుడు ఈ రాజేష్ అనే అతను ఎవరైతే ఉన్నారో ఇతను పల్నాడు జిల్లాకు చెందినవాడు. పల్నాడులో ఈయన ఉంటాడు. అక్కడ ఇతను మామూలుగా మిర్చి వ్యాపారం చేసుకునే వ్యక్తి. అక్కడి నుంచి బాగా డబ్బులు సంపాదించి బంగారం వ్యాపారంలోకి దిగాడు. సరే, అది బాగానే ఉంది అంతవరకు. దిగాక ఏం చేశాడు? ఎక్కడైనా ప్రపంచంలో మీకు 100 గ్రాముల బంగారు బిస్కెట్ ఇప్పుడు 9 లక్షల మార్కెట్లో ఉంటే 6 లక్షలకి ఇస్తాను, లేదు 7 లక్షలకి ఇస్తానంటే తెలివైన వాళ్ళు కొంటారా, నమ్ముతారా? కానీ ఆడవాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే ఆడవాళ్ళకి ఆస్తి ఏంటి అంటే బంగారమే. వాళ్ళకి భూములు ఇచ్చినా ఆనందం ఉండదు, ఇళ్ళు ఇచ్చినా ఆనందం ఉండదు. బంగారం మీద ఎందుకు ఇష్టం అంటే పెట్టుకోవడం కోసం కాదు. మెయిన్గా బంగారం అనేది ఆస్తిగా ఎందుకు భావిస్తారంటే మనకి సబుక్కుని ఒక అవసరం వస్తే బంగారం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుంటాం. అంటే ఎవరి మీద ఆధారపడక్కర్లా. ఆడవాళ్ళ ఆలోచన అది. ఆడవాళ్ళకి బంగారం పిచ్చి అంటారు. పిచ్చి అనేది వాళ్ళ కోసం కాదు, అవసరానికి ఆదుకునేది బంగారమే. ఎకరం భూమి అమ్మకుండా బంగారం తాకట్టు పెట్టకుండా పూర్వకాలం ఇళ్లల్లో పెళ్ళిళ్ళు జరిగేవి కాదు. ఎందుకంటే అప్పుడు ఇంత సంపాదన లేవు. ఒక వ్యక్తి సంపాదిస్తే 10 మంది కూర్చుని తినేవాళ్ళు. అందుకని ఆడవాళ్ళు రూపాయి పోగేసి అలా కాసులు కొనడం మనకు తెలుసు, అలా బిళ్ళలు కొనడం అట్లాంటివి చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ బంగారం అవసరానికి ఆదుకుంటుందని. మీకు ఇంకో సంగతి తెలుసా? భారతదేశంలో ఎంత బంగారం ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? ఒక లెక్క ఏమైనా ఐడియా ఉందా? చెప్పండి మేడం. 21 నాటికి 21,000 టన్నులు భారతదేశంలో ఉండే బంగారం. అది 22, 23 నాటికి 24,000 నుంచి 25,000 వరకు టన్నులకి చేరింది. ఇందులో ఈ మొత్తం బంగారంలో ఆడవాళ్ళ దగ్గర ఉండే బంగారం ఎంత తెలుసా మీకు? 11%. ఈ 11%లో కూడా దక్షిణాదిలో మొత్తం 40% ఇక్కడ ఉంటుంది ఆడవాళ్ళ దగ్గర. అందులో తమిళనాడు వాళ్ళ దగ్గర 28% ఉంటుంది బంగారం. ఎందుకంటే తమిళనాడు వాళ్ళు బంగారం విపరీతంగా కొంటారు. మన ఆంధ్ర అనుకుంటాం, ఆంధ్రాని మించి కొంటారు. ఎందుకంటే వాళ్ళకి పెళ్ళిళ్ళలో వాళ్ళు కట్నంగా ఇచ్చేది బంగారం. వాళ్ళ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి, చెవులు కుట్టడం దగ్గర నుంచి వాళ్ళకి బంగారం కొనడం మొదలవుతుంది. ఆ మొదలవడం వాళ్ళ పెళ్ళిలో 50 పౌండ్లు 100 పౌండ్లు అలా ఇవ్వాలి. వాళ్ళు పౌన్ అంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువ ఉందిట. సో ఇంత బంగారం మీద మోజు ఎందుకు అంటే ఇందుకు. అది అవసరానికి ఆదుకునే వస్తువు ఒక బంగారమే. బ్యాంకుకి పరిగెట్టినా కూడా తక్కువ వడ్డీకి మనకి రుణాలు వస్తాయి. సో ఈ రాజేష్ అనే అతను దీన్ని ఎన్కాష్ చేసుకోవాలనుకున్నాడు, ఈ బలహీనతని. సో ఒక బిస్కెట్ బంగారం అంటే 100 గ్రాముల బంగారం అంటే 10 తులాలు 6 లక్షలు అంటే ప్రజలు పరిగెట్టాక ఏం చెప్పాడు? మీకు ఇప్పుడు ఈ 6 లక్షలకి 6 నెలల్లోపు మీకు ఈ 100 గ్రాముల బంగారం బిస్కెట్ ఇస్తాను మీకు. ఒకవేళ 6 నెలల్లోపు ఇవ్వకపోతే 6% వడ్డీకి ఇస్తానన్నాడు. 6% వడ్డీ ఇస్తానంటే ఎవడైనా నమ్ముతాడు అసలు? బ్యాంకుల్లో ఇప్పుడు వడ్డీ రేట్లు చాలా తక్కువ అంటే తక్కువ ఉన్నాయి. సరే, మీరు బయట చేయబదులు తెచ్చుకున్నా 3% ఉంటుంది. 6% మనకి ఎవడైనా ఇస్తాడా? ఇవ్వలేడు కదా. కాబట్టి మనుషులు అక్కడ ఆలోచించాలి. ఇదే బలహీనత అంటే. మనకి తొందరగా వచ్చేస్తాయి అంటే డబ్బులు మనం నమ్మేస్తాం. ఆశ, దురాశ. ఈ దురాశతో ఒక 100 కోట్ల దాకా అంటే పల్నాడులోని నరసరావుపేట, తర్వాత కారంచేడు, ఇలా ఒక 4-5 ప్లేసెస్లో జనాలు ఎగబడి డబ్బులు కట్టేశారు. కట్టేశాక ఏమైంది? అతనికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. సో ఫోన్ ఎత్తట్లా. అతను ఎక్కడ మొత్తం కుటుంబం అంతా పరారైపోయింది. సో అతను మెసేజ్ పెట్టాడో మరి ఎట్లాగో తెలియదు, కానీ నేను మీ డబ్బులు వెనక్కి ఇస్తాను అని పెట్టాడు. వీళ్ళు పోనీ ఏదైనా కంప్లైంట్ ఇద్దామంటే వాళ్ళ దగ్గర ఒక కాగితం ముక్క లేదు. ఎందుకంటే ఇది
ఒక రకంగా మరి సక్రమమైన వ్యాపారం కాదు కదా, అక్రమం కాబట్టి అతన్ని రాసి ఇవ్వలేను, మీకు ఇష్టమైతే ఇవ్వండి అని ఉంటాడు. నేను ఎక్కడ కమిట్ అవ్వను, ఎందుకంటే ఇది నాకు ప్రాబ్లమే మీకు ప్రాబ్లమే అని చెప్పుంటాడు. ప్రజలు కూడా గుడ్డిగా నమ్మేసి అతను ఎప్పటి నుంచో అక్కడ ఉన్నాడు కాబట్టి ఎక్కడికి పోతాడు అనుకుంటారు. కానీ మహా వాళ్ళే వెళ్ళిపోయారు కదా, ఓ మాల్యా, ఓ నీరవ్ మోదీ. సో వాళ్ళ ముందు ఇతనంత 100 కోట్లు. ఇటీవల కాలంలో ఒక మేస్త్రి, మీకు గుర్తుందా, మేస్త్రి చిట్టీలా? అవునవును, పరారయ్యాడు కదా మేడం. అవును. అసలు ప్రజలు ఎలా నమ్ముతున్నారు, ఎందుకు నమ్ముతున్నారు, ఇన్ని రకాలు చూస్తున్నారు. ఇంత సోషల్ మీడియా వచ్చాక కూడా మనం ఇంత పిచ్చాళ్ళం అయిపోతున్నామంటే అంటే బలహీనత, అది మన బలహీనతని ఎదుటివాడు ఎన్కాష్ చేసుకోవడం అది. కాబట్టి ఇంత జరిగింది. అంటే ఇది ఇక్కడితో ఆగదండి. ఇవన్నీ ఇవాళ ఒకరోజు ఇది వినగానే అమ్మో ఇలాంటి పనులు చేయకూడదు అనుకుంటారు, మళ్ళీ రేపు మామూలు. అంటే మనిషిని ఆశ అనేది ఎన్నిసార్లు మీరు మోసపోయినా సర్లే ఇంకొకసారి చూద్దాం అనేది ఆ ఆలోచన ఉంటుంది చూడండి, అది మనిషి బలహీనత. ఆ బలహీనత ఉన్నంతకాలం మన ఎవడో ఒకడు మోసం చేస్తూ ఉంటాడు. స్నేహితులు కూడా మోసం చేస్తారు, మనని చేబదులు తీసుకుంటారు, ఇవ్వరు వాళ్ళు. ఇవాళ రేపు తిప్పుతూనే ఉంటారు, సంవత్సరాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ బంగారం మీద మోజు ఉండడం మంచిదే, కొనుక్కోవటం కూడా మంచిదే, ఎవరు కొనుక్కోవద్దని చెప్పరు. కాకపోతే ఇలాంటి ఉచ్చుల్లో మనం పడకూడదు. వాళ్ళు చీప్గా ఇస్తా అన్నారు, తక్కువకి ఇస్తా అన్నారంటే మీరు ఆలోచించాలి, ఇది తక్కువకి ఎలా దొరుకుతుంది, అసలు దొరికే అవకాశం ఉందా అనేది ఫస్ట్ మనం ఆలోచించుకోవాలిగా. ఇందులో చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు, ఈ మోసపోయిన వాళ్ళే ఎక్కువ శాతం ఉంటారు. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు పల్లెటూరు వాళ్ళు అమాయకులని, కాదు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు 100 క్వశ్చన్స్ వేస్తారు, మనకేంటి చదువుకున్నాం కాబట్టి మనకి ప్రశ్న వేయడానికి మొహమాటం. అడిగితే ఏమనుకుంటాడో, సర్లేదు కరెక్ట్గానే చెప్తున్నాడు నమ్మచ్చు అని అనుకుంటాం. వాళ్ళు అలా కాదు, దాని మీద అంటే ఊరు భాషలో వాళ్ళు శుభ్రంగా కావాల్సినవన్నీ తెలుసుకుని నాకు వద్దులే పో అని వెళ్ళిపోతారు. మనం మొహమాటానికి ఇరుక్కుని ముందుకెళ్ళలేం, వెనక్కి పోలేం. సో నష్టపోయేది చదువుకున్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళే. దిగువ తరగతికి పర్వాలే, పై తరగతికి పర్వాలే, ఎప్పుడు ఉండేది అదే. సో ఈ మోసపోయే వాళ్ళలో కూడా ఎక్కువ శాతం మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇలాంటి ఉచ్చుల్లో పడద్దని మనం ప్రజలకు ఇంకోసారి చెప్తున్నాం. దయచేసి ఎవడైనా మీకు ఎక్కువ డబ్బుకి నేను ఎక్కువ వడ్డీ ఇస్తానని కానీ, లేదు మీకు ఇవాళ మీరు మదుపు చేస్తే దానికి డబల్ అవుతుందని కానీ, అసలు ఇలాంటివి నమ్మకండి దయచేసి. ఇవి జరిగే పనులు కాదు, ఎక్కడ జరగవు కూడా. ఇంతే మనం చెప్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.